ఎందుకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎందుకు మీరు బైబిల్ చదువుతున్నారు? ఎందుకు మీరు బాప్తిసం పొందారు? ఎందుకు మీరు క్రైస్తవులు అనబడుతున్నారు? ఏంటి మీ ఉద్దేశం? ఏంటి మీ అభిప్రాయం? ఏంటి మీ గురి? పరలోక రాజ్యానికి చేరటానికి. సో పరలోక రాజ్యం మీద మనసు పెట్టిన వారందరూ వారితోనే మన స్నేహం ఉండాలి. పరలోకం ఉంది అంటే లోకంలో అందరూ నమ్ముతారా? ఎదురుగుండా ఉన్నదాన్ని అనుభవించకుండా చచ్చిన తర్వాత జరిగే సంగతి ఆలోచిస్తానంటావు, పిచ్చోడా అంటారట. మరి యేసయ్య బిడ్డలకి కొంచెం తెలుసుకున్నాం యేసయ్య ప్రేమను, కొంచెం తెలుసుకున్నాం ఆయన కృపను, కొంచెం తెలుసుకున్నాం ఆయన యొక్క శక్తిని. చాలా లేదు, ఇంకా యేసయ్యలోని సంపూర్ణమైనటువంటి శక్తిని, ఆయనలో ఉన్న అనుభవాన్ని, ఆయనతో ఉండే ఆశీర్వాదాలను ఇంకా 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 పొందాలి. ఇంకా నేను ఆయనకి దగ్గరగా చేరాలి అనే ఆశ కలిగిన వాడిగా ఒక నిజమైన క్రైస్తవుడు ఉంటాడు. అలాంటి ఆశ కలిగిన వారితో మన స్నేహం ఉండాలి.